హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ డిసెంబర్ 2న స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి సచివాలయాల్లో. ఈ ప్రాసెస్లో దాదాపుగా 3 వారాల నుండి ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్న క్రమంలో చాలామంది ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. సో కంప్లీట్ చేసిన వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందంటే జాబ్. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ రికమెండేషన్స్ వస్తున్నాయి. వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకొని మనకు నచ్చిన జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అన్నది నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ నేను తమ్నైల్లో చూపించినట్టు ఎగ్జామ్ కంప్లీట్ అవ్వని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా. సో వాళ్ళు ఎలా అప్లై చేయాలి అనేది నేను తర్వాత చెప్తాను లాస్ట్లో. సో చివరి వరకు చూడండి. అండ్ ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు చేసే చిన్న లైక్ వల్ల ఎవరైతే ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారో ఆర్ ఈ మేటర్ అనేది వాళ్ళకి ప్రాపర్గా తెలియక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. సో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్తే అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్న వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, దాని కింద జాబ్స్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ చేసిన స్కిల్కి సంబంధించి రికమెండెడ్ జాబ్స్ అనేవి ఇక్కడ ఎనబుల్ చేస్తుంది అనమాట. ఇక్కడ నాకు చూపించినవి నేను చూపిస్తాను. నా ఈసీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినవి. నా ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి నాకు ఇంక ఇవే చూపిస్తున్నాయి రికమెండెడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ జాబ్స్ వద్దు, నాకు ఈ స్కిల్స్ నాలెడ్జ్ లేదంటే మీరు అక్కడ సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను. డేటా ఎంట్రీ రిమోట్ జాబ్స్ అనేవి నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఎంట్రీ రిమోట్ జాబ్స్. సో నేను ఇలా క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే నాకు జాబ్స్ అనేవి ఫిల్టర్ అయ్యి నాకు చూపిస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్లిక్ చేశాను కదా, యారో మార్క్ కొడితే అండ్ అదిగోండి ఇక్కడ వచ్చినాయి. కంటెంట్ అనలిస్ట్, ఎస్టిమేటర్, షెడ్యూల్ రిమోటర్, టేల్ మార్కెటింగ్ రిమోట్, ఫైనాన్షియల్ ప్లానింగ్. అంటే వీటిలో కూడా డేటా ఎంట్రీ వర్క్ టైప్కి సంబంధించిన జాబ్స్కి సంబంధించినటువంటి ఆ ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ అనేవన్నీ నాకు రికమెండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక జాబ్ని ఎలా అప్లై చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీకు సోషల్ మీడియా అసిస్టెంట్ ఇండియా ఢిల్లీ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అది గుర్తుపెట్టుకోండి. సో దానికి ఎలా అప్లై చేయాలనేది నేను మీకైతే ఇప్పుడు చూపిస్తాను. అప్లై నౌ అని కొట్టిన వెంటనే నాకు ఇక్కడ చూపిస్తుంది. కంటిన్యూ టు ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ అని క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి డైరెక్ట్గా మీకు జాబ్ అనేది అప్లై అవుతుంది. సో మీ ప్రొఫైల్ అనేది ఆ కంపెనీకి కనిపిస్తుంది అన్నమాట. మీరు అప్లై చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఫస్ట్ అప్లై చేసే ముందు ఒక వార్నింగ్ అది వార్నింగ్ కాదు, జస్ట్ ఒక మెసేజ్ అనేది పాపప్ అయింది కదా, ఎక్స్టర్నల్ రీడైరెక్ట్ అని. సో అక్కడ ఏంటంటే మీరు అప్లై చేసిన వెంటనే ఈ డాష్ బోర్డ్లో నుండి వేరే దానికి వెళ్తారు అని అర్థం. సో ఆ జాబ్కి మీరు ఈ కౌశలం ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఆ కంపెనీలో పలానా జాబ్కి పలానా రోల్కి అప్లై చేశారని అర్థం. సో ఇఫ్ మీ ప్రొఫైల్ అనేది కంపెనీ గట్టా ప్రాపర్గా నచ్చిందనుకో, వాళ్ళు మీతో ఇంటర్వ్యూ ఆర్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కంపెనీ బేస్ మీద ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో ఇది మీ పని. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన దాన్ని, అంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాశారో స్కిల్స్ మెన్షన్ చేసి దానికి సంబంధించి జాబ్స్ మీకు రికమెండ్ చేస్తుంది. దాన్ని సెర్చ్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి అన్ని ఒకటికన్నా ఎక్కువ అప్లై చేయండి. అండ్ ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి ఫస్ట్ నేను రికమెండెడ్ జాబ్స్ అని చూపించాను కదా, మీరు ఏ జాబ్స్ స్కిల్స్ అయితే మెన్షన్ చేశారో దానికి తగ్గినటువంటి జాబ్స్ అనేవి మీకు రికమెండ్ అవుతాయి. మీరు ఎగ్జామ్ రాయకపోయినా కానీ మీరు ఆ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో స్కిల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, మన రాని స్కిల్స్ని ఎలా రిమూవ్ చేసి మనకు వచ్చిన స్కిల్స్ని ఎలా యాడ్ చేయాలనేది నేను వీడియోలో ఆల్రెడీ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, డౌట్ ఉన్న వాళ్ళు మీ స్కిల్స్ అనేది చేంజ్ చేసుకోండి. అండ్ నా ఎగ్జామ్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చినవి, యాప్టిట్యూడ్, రీజనింగ్, సైకోమెట్రిక్స్ సంబంధించి అన్ని వీడియోస్ చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. మీకు ఒక్క అవసరం ఎగ్జామ్ మీద కంప్లీట్ ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది మీ మైండ్లో. సో ఎవరైతే ప్లీజ్ చివరి వరకు వీడియోని చూసారో వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.